జై గురుదత్త. ఈ పూట వాక్కాయ పప్పు చేస్తున్నాను. వీటికి మధ్యలో గింజ ఉంటుందన్నమాట, అది తీసేయాలి. చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా, రాసి ఉసిరితో పాటు చిన్న ఉసిరి ఉంటుందా, వాటి మీద పుల్లగా ఉంటాయి ఇవి. మామూలుగా అయితే ఇవి ఆకుపచ్చ రంగులో ఉంటాయి దేశవాళివి, ఇప్పుడు ఈ రంగులో వస్తున్నాయి మరేమిటో. కందిపప్పు ఒకసారి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించి నీళ్లు పోసి ఒక అరగంట నానబెట్టేసుకుని అప్పుడు ఈ వాక్కాయ ముక్కలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు పడతాయి, ఎందుకంటే బాగా పులుపు ఉంటాయి ఇవి. సరిపడినంత ఉప్పు, మరి కాస్త నీళ్లు పోసి కుక్కర్లో ఒక 3 విజిల్స్ పెట్టి పప్పు ముక్కలు ఇలా విడిగా పెట్టుకోవాలి. ముక్కలు తీసేసి ఈ పప్పునంతా ఒక్కసారి ఇలా మెదిపేసుకుంటే, మెత్తగా చేసేసుకోకూడదు, ఒకసారి ఇలా కలుపుకుంటే చాలు, ఉడికిపోయినవే కదా. ఇలా పప్పు మీద వేసేసుకుని కాస్త కరివేపాకు, ఇప్పుడు పోపు పెట్టుకోవడమే. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేస్తే ఇంగు వేయక్కర్లేదు, ఇంగు వేస్తే వెల్లుల్లిపాయలు పడవు. ఇప్పుడు ఇది వేపుడు కారం వేసి పైన పోపు వేసాను అనమాట. ముందుగానే వేయించేసిన కారం కదా, అందుకని పోపులో వేయలేదు, నేను విడిగా వేశాను. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేసి ఒక్కసారి ఇలా కలిపేసుకుంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది పప్పు. ఇది మామిడికాయ పప్పు కంటే బాగుంటుంది. నంచుకోవడానికి దొండకాయ వేపుడు చేస్తున్నాను. చక్రాల తరిగి కాస్త ఉప్పు రాసేసుకుని పిడిచేసి ఒక 2 స్పూన్లు పప్పు నూనె వేసుకుని దాంట్లో వేయించుకోవడమే. ఇంతే. ఎంత పసరు వస్తుందో ఇది. పోషకాలు పోతాయి అంటారు కానీ ఎందుకో మరి ఇలా చేసేవారు మా అమ్మమ్మ వాళ్ళు, ఇంకా నేను ఇలాగే చేస్తున్నాను. ఇంతే. అడుగున ఇలా చక్కగా ఎర్రగా అవుతాయి ముక్కలు, పైనవన్నీ మగ్గుతాయి అన్నమాట ఇలా వేయించుకుంటే. ఓ చిటికెడు పసుపు వేసుకుని కాస్త వేపుడు కారం వేసుకుని ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసి కలిపేసుకుంటే చాలు. ఇక ఈ కొబ్బరి అని లేకపోతే ధనియాల కారం అని ఇవేవి వేయక్కర్లేదు, ఎందుకంటే ఇది కమ్మగానే ఉండాలి. పప్పు పుల్లగా ఉంటుంది కదా, అందుకని దీని రుచి తెలియాలన్నమాట, దొండకాయ రుచి. నచ్చితే ఒక ఉల్లిపాయ తరిగి వేసుకోవచ్చు, ఈ పూట నేను వేయలేదు. వాక్కాయ పప్పు, దొండకాయ వేపుడు ఈ పూట నేను చేసిన వంటిది.